హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను బ్రహ్మానందం మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నాను అండి. ఇక మనం రివ్యూలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే ఈ వీడియో కంటిన్యూ మొత్తం ఫుల్ చూస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. ఇక ప్రీమియర్ షోని వేసినారండి, బ్రహ్మానందం మూవీ ప్రీమియర్ షో నుంచి కంటిన్యూ అయింది. ఇక ఈ మూవీ చాలా బాగుందండి. ఈ మూవీలో మనకి బ్రహ్మానందం కొడుకు ప్లస్ బ్రహ్మానంద తాత మనవర్ లాగా యాక్ట్ చేస్తున్నారండి. ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ స్టోరీ అండి, కానీ కొంచెం స్లోగా రన్ అయింది అన్నట్టు అనిపిస్తుంది. ఇది మన సత్యం సుందరం ఎట్లా నడుస్తుందండి. సినిమా బాగుంది, బాగాలేదని కాదు, సినిమా చాలా బాగుంది. ఆర్గానిక్ కామెడీ అనేది మూవీలో ఉందండి. కొంచెం స్లో పేజ్లో రన్ అవుతుంది. ఇక స్టార్టింగ్ వచ్చేసరికి మనకు కొంచెం యూట్యూబ్ వెబ్ సిరీస్ లెక్క అనిపిస్తూ ఉంటుంది. కానీ ఓవరాల్గా మూవీ పోతున్న కొద్దీ మన వెన్నెల కిషోర్ గారి కామెడీ ప్లస్ హీరో గౌతమ్ గారి కామెడీ ప్లస్ బ్రహ్మానందం గారి కామెడీ చాలా బాగుంటుందండి. ఇక న్యాచురల్ కామెడీ అండి, అంతే. ఇక ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుందండి, చూడొచ్చు. ఒక కొత్త సబ్జెక్ట్ కావాలి, కొత్తగా మూవీ అనేది ఏ లెవెల్ ఏ సబ్జెక్ట్ వాడారని చెప్పి చూడొచ్చండి. ఆ రకంగా పాయింట్ ఆలోచించుకుని అయితే చూడొచ్చండి. కొత్త సబ్జెక్ట్ అండి. ఇక ఒక మంచి లవ్ ట్రాక్ అనేది నడిపించారు. ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ ప్లస్ హీరోయిన్ మన హీరో చెల్లి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఎవరి రోల్ వాళ్ళండి, ఎవరికి ఎంత ఇచ్చినా కానీ ఎక్స్ప్లెయిన్ చేసినారండి. ఇక రైటర్ ప్లస్ డైరెక్టర్ వేరే లెవెల్ రాసినారండి స్టోరీని. ఎక్కడ నెగిటివ్ పాయింట్ చూడొద్దు అని చెప్పి అన్నట్టు రాసుకుంటూ పోయినారు. ఇక రంగమార్తాండ తర్వాత మనకి బ్రహ్మానందం గారు ఫుల్ లెంత్ రోల్లో కనిపిస్తున్న మూవీ ఇదే అండి. ఇక చాలా రోజులు అయింది మనకి బ్రహ్మానందం గారు ఫుల్ లెంత్ రోల్లో నటించడం. ఇక బేసిక్గా స్టోరీ లైన్ ఏం లేదండి. హీరో ఒక థియేటర్ ఆర్టిస్ట్ అండి, ఒక మంచి ఛాన్స్ కోసం ఒక 6 lakhs అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ అనేది ఎట్లా తెస్తాడు, ఊర్లో ఉన్న వాళ్ళ తాత హీరోని పిలవడము, ఇక అక్కడ సన్నివేశాలు, హీరోకి ఎందుకు ఇట్లా అవ్వడం, ఎందుకు దూరం అయిపోవడము, ఫ్యామిలీ అన్నీ తీసుకొని వస్తారండి. దీంతో మంచి కామెడీ అనేది జనరేట్ చేసినారండి. మీకు తెలిసిందండి, వెన్నెల కిషోర్ బ్రహ్మానందం గారు ఉంటే వేరే లెవెల్ కామెడీ ఉంటుంది. ప్లస్ ఆయన కొడుకు గారు మన గౌతమ్ గారు కూడా ముందు చాలా మూవీస్ ఇచ్చినా ఇది ఒక వేరే లెవెల్ మూవీ అండి. ఆయన కామెడీ టైమింగ్ బ్రహ్మానందం మించి ఉందండి ఆయన కామెడీ టైమింగ్. సినిమా చూడండి, ఎట్లాగో సాటర్డే సండే కదా, మంచి ఫ్యామిలీతో చూడొచ్చండి. అడల్ట్ కంటెంట్ అంటారా, జీరో అడల్ట్ కంటెంట్ అండి. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, మూవీ ఇది కామెడీ జోన్ అండి, ప్లస్ కొత్త సబ్జెక్టు, ప్లస్ మంచి మ్యూజిక్, ప్లస్ ఎమోషనల్ టచ్ అంతా బాగుంటుంది. క్లైమాక్స్ కొంచెం తొందరగా వెళ్ళిపోయి ఉంటుంది, కానీ క్లైమాక్స్ ఎమోషనల్ బాగుంది. కామెడీతో స్టార్ట్ అయ్యి ఎమోషనల్తో ఎండ్ అవ్వడం అది కూడా చాలా బాగుందండి. ఇక నెగిటివ్ అంటారా, ఇక నెగిటివ్ పెద్దగా ఏం లేదండి. జస్ట్ అట్లా స్లో పేజ్లో రన్ అవుతుంది మూవీ, అది ఒక్కటే నెగిటివ్. అది వదిలేస్తే మిగతా అంతా చాలా బాగుందండి. కానీ ఈ మూవీ థియేటర్ బదులు మనకి ఓటీటీలో రిలీజ్ అయితే ఇంకా బాగుండొచ్చేమో అన్న తీరు వస్తుంది. ఎందుకంటే కొన్ని చెప్తున్నా కానీ స్టార్టింగ్ నుంచి యూట్యూబ్ వెబ్ సిరీస్ వెళ్తున్నట్టు మూవీ అనేది రన్ అవుతూ ఉంటుంది. కానీ మూవీ అయితే చాలా బాగుందండి, చూడొచ్చు. మంచి కామెడీ ఉంది, అంతా బాగుంది. ఎమోషనల్ కూడా ఎంత వాడాలో అంతే వాడినారు. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటారా, ఓకే అండి, పర్లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ అనేది బాగుంది. డైరెక్టర్ ప్రతి ఒక్కరి నుంచి నటన పండిడం అనేది అది వేరే లెవెల్ అండి. కొంతమంది కొత్త యాక్టర్స్ ఉన్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడం కూడా చాలా గ్రేట్ అండి. అది రైటింగ్ కూడా బాగుందండి, స్క్రీన్ ప్లే కూడా బాగుందండి. స్టోరీలో ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది క్లీన్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారండి. ఒక్కటే మైనస్ ఏంటంటే స్లో పేజ్ రన్ అవ్వడం అంటే అదొక్కటే, మిగతా అంతా చాలా బాగుంది మూవీలో. ఇక చూస్తారని ఆశిస్తాను. చూసి మూవీ అనేది ఎలా ఉందనేది జర కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ మూవీ ఇట్లా ఉంది అని చెప్పి. ఇక దర్శిట్ అండి ఈరోజుకి.